పాఠాలు చెప్పిన గురువు కుటుంబాన్ని సుత్తుతో కుట్టి చంపేశారు. తమిళనాడు డిఎంకే పార్టీ నేతని నడి రోడ్డులో నరికి చంపేశారు. వెస్ట్ బెంగాల్లో మరో ఎంబీబీఎస్ విద్యార్థి రేపు గురైంది. మమతా బెనర్జీగా సూక్తులు చెప్తా ఉన్నారు. టాప్ 3 న్యూస్ టుడే. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఒక మసీదు గురువుని తన స్టూడెంట్స్ తన భార్య పిల్లల్ని అతి కిరాతంగా చంపేశారు. విషయం ఏంటంటే మసీద్ గురువు ఇద్దరు పిల్లలకి పాఠశాల నేర్పుతూ ఉంటాడు. అయితే మనం బోధించినప్పుడు ఇద్దరు పిల్లల్ని మందలించాడు. దాంతో పగా ప్రతీకారం పెట్టుకుని గురువు మసీదు లేని సమయం చూసి మసీదులో చొరబడి నిద్రపోతున్న వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలపై సుత్తుతో కుట్టి చంపారు. ఎక్కడ బతికేస్తారేమోనని కత్తితో గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ చంపిన విద్యార్థుల వయసు ఒకరు 14 సంవత్సరాలు, ఒకరు 15 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే ఇంత దారుణాన్ని గుడికట్టారు అంటే రేపన్న రోజు మరెన్నో దుర్మార్గులు ఒడిగడతారు. వీళ్ళు చాలా డేంజరస్ కుర్రాలు. వీళ్ళు ఇలా నా కొడుకుల్ని జైలు వేసి మేపడం కాదు, చర్మం ఒలిచేయాలి. పాఠం చెప్పిన గురువుకే విషయాన్ని ఇచ్చారు వీళ్ళు. ప్రస్తుతం పోలీసు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి న్యాయస్థానం ఎలాంటి తెరిపిస్తుందో. చెన్నైలో నడి రోడ్డు మీద వ్యక్తిని నరికి చంపేశారు. ఇతను రూలింగ్ పార్టీ డిఎంకే నేత. విషయం ఏంటంటే ఇతను గత ఏడాది ఒక లాయర్ ని ముక్కలుగా నరికి చంపేశారు. గతంలో ఎన్నో హత్యలు, మనుషులు కొట్టడాలు, బెదిరించాలు ఇలాంటి మరెన్నో కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతను నేను జైలు నుంచి రిలీజ్ అవగానే ఒక్కసారిగా కొంతమంది దొండగులు అతన్ని నడి రోడ్డు మీద నరికి చంపేశారు. విషయం ఏంటంటే కత్తి పట్టినవాడు ఏ నాటికైనా ఆ కత్తితోనే పోతాడు. చావు ఎటు నుంచి వస్తుందో తెలియదు. వెస్ట్ బెంగాల్లో ఎంబీబీఎస్ విద్యార్థిని 5 వ్యక్తులు రేప్ చేశారు. విషయం ఏంటంటే ఈ అమ్మాయి తన మిత్రుడితో కలిసి డిన్నర్ కి బయలుదేరారు. దానిలో 5 వ్యక్తులు అడ్డగించి ఆమెను అడవిలో తీసుకెళ్లి రేప్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ రోజు అమ్మాయి బతికే ఉంది. ఆ రేప్ చేసిన 5 వ్యక్తులను అలాగే ఈమె ఒక ఫ్రెండ్ ని అనుమానాస్పదంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మమతా బెనర్జీ గారు ఆడపిల్లలు బయటికి తిరగడం తప్పు అని సూక్తులు చెప్తున్నారు తప్ప ఇలా రేప్ చేసిన వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం, కఠిన చర్యలు తీసుకోవడం లాంటివి చేయట్లేదు. ఆర్జీ గారి హాస్పిటల్ ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణంగా చంపేస్తేనే ఆ నిందితులు ఏం పీకలేకపోయాం. ఇప్పుడు వీళ్ళని ఏం పీకుతారు? వీళ్ళు వెస్ట్ బెంగాల్ చాలా అన్సెక్యూర్ ప్లేస్ గా మారిపోతుంది. గవర్నమెంట్ ఇంత వీక్ గా ఉన్నప్పుడు ఇక జనాలకి భద్రత ఎక్కడ ఉంటుంది? లిటరల్లీ షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్.